హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హీల్ యువర్ లైఫ్ టీచర్ శ్రీ హరిప్రియ. అసలు ఈ హీల్ యువర్ లైఫ్ అనేది ఏంటో తెలుసుకుందాం, ఎవరు కనిపెట్టారో కూడా తెలుసుకుందాం. నమస్తే ప్రియా. నమస్తే రాధా. ప్రియా, మనం లాస్ట్ వీడియోలో అయితే మిర్రర్ వర్క్ గురించి చాలా బాగా తెలుసుకున్నాం మేమైతే. సో ఇదే హీల్ యువర్ లైఫ్ కాన్సెప్ట్ లో మిర్రర్ వర్క్ ఒకటి, తర్వాత అఫర్మేషన్స్ ఎలా? అఫర్మేషన్స్ అంటే నథింగ్ బట్ మనం చేసుకునే అంటే ఇన్నర్ డైలాగ్. చాలా సింపుల్ గా చెప్పాలంటే లోపల సెల్ఫ్ టాక్, మనం చేసుకునే సంకల్పాలు అఫర్మేషన్స్. సో ఒక స్టోరీ చెప్తాను. ఒక బాగా రిచ్ వర్తకుడు ఉన్నాడు, బాగా సంపాదిస్తాడు. కానీ రోజు ఏమనుకుంటూ ఉంటాడంటే ఈ నా ఏదైతే ఉందో ఆస్తి అంతా, అదే బంగారం కానీ వాట్ ఎవర్, ఇంట్లో దొంగతనం అవుతుందేమో అని భయపడిపోతుంటాడు. వాళ్ళ అబ్బాయి బాగా ట్రావెల్ చేస్తూ అరుదైన వస్తువులు ఉంటాయి కదా, యాంటిక్స్ అన్నవి అన్ని ఇంట్లో పెట్టుకొని, ఆ అబ్బాయి ఏమనుకుంటుంటాడంటే నా వస్తువులన్నీ జాగ్రత్తగా ఉంటాయి, నేను రోజు వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటానని ఆ అబ్బాయి అనుకుంటుంటాడు. ఆ ఏరియాలో దొంగ ఏమనుకుంటుంటాడంటే ఒక పెద్ద కేసు, లాస్ట్ అండ్ ఫైనల్ దొంగతనం చేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటాడు. పోలీస్ ఏమనుకుంటాడంటే ఒక పెద్ద కేసు, ఒక పెద్ద దొంగని నేను పట్టుకుంటే నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది అని అనుకుంటుంటారు. ఆ దొంగ వీళ్ళ ఇంటికి వస్తాడు, మొత్తం ఈ బంగారం నగలు అన్ని తీసుకెళ్లిపోతాడు. ఆ అబ్బాయి ఏవైతే కలెక్షన్ ఉందో అది ముట్టుకోడు. ఈ పోలీస్ ఆ దొంగని పట్టుకుంటాడు. ఎవరు అనుకున్నది వాళ్ళు నెరవేరింది. అవును. సో ఎందుకు? వాళ్ళ పవర్ అలా, వాళ్ళు అదే అనుకుంటూ అదే స్ట్రాంగ్ గా అనుకున్నారు వాళ్ళు. సో నువ్వు ఎంత స్ట్రాంగ్ గా నువ్వు ఏదనుకుంటే అదే అఫర్మేషన్. సో నేను డల్ గా ఉన్నాను, నాకు ఎనర్జీ లేదు, నేను సాడ్ గా ఉన్నాను, నా లైఫ్ అంతా ఇంతే, అఫర్మేషన్ అది. అదే సంకల్పం చేసుకుంటున్నావు నువ్వు. అదే కొంచెం పాజిటివ్ గా, దట్ నాకు గాడ్ ఆల్వేస్ సపోర్ట్ చేస్తాడు, నాకు ఆపర్చునిటీస్ వస్తాయి, నేను సక్సెస్ఫుల్ అవుతాను, ప్లస్ స్ట్రాంగ్ గా చెప్పుకోవడం. సో లూయిసే అదే అంటారు, ఎప్పుడైనా ఇలా ఒక నెగటివ్ థాట్ వచ్చినప్పుడు వెంటనే ఒక పాజిటివ్ దాన్ని కన్వర్ట్ చేసేసుకోవాలన్నమాట. కన్వర్ట్ చేసేసుకొని బాగా మిర్రర్ ముందు నుంచొని గట్టిగా ప్రాక్టీస్ చేయడం. అంటే ఎలాగా? మార్నింగ్ లేచి వెళ్ళి ఐ లవ్ యూ, యు ఆర్ అమేజింగ్, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ సక్సెస్ఫుల్. తెలుగులో కూడా చెప్పుకోవచ్చు, అసలు నిన్ను మించిన వాళ్ళే లేరు ఈ ఫీల్డ్ లో, అసలు నువ్వు ఎంత బాగా వీడియోలు చేస్తావో, అసలు నీ వీడియోస్ లక్షల మంది లైక్లు వస్తున్నాయి, పొద్దున ఇవన్నీ చెప్పుకొని వచ్చా. అందుక లేకపోతే లాస్ట్ టైం కంటే ఎనర్జీగా ఉన్నావు, మంచి ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నావు. లాస్ట్ టైం అంతా భయం, ఏదో డల్ గా, అంత కాన్ఫిడెంట్ గా. అంటే ఇందాక అన్నట్టు అప్పుడు మిర్రర్ వర్క్ చేయలేదు. అప్పుడేమో మేకప్ లేదు, మేకప్ వేసుకోకపోతే బాగుంటానా, మైండ్ లో ఏం జరుగుతున్నాయి ఇవి. సో ఇవాళ ఏంటి లేదు, నేను ఎలా ఉన్నా నేను చెప్పేది జనాలు అర్థం చేసుకుంటారు, లైక్ చేస్తారు, ఫాలో అవుతారు, నాకు కింద కామెంట్లు పెడతారు. నేను ఎలాగైనా హెల్ప్ చేయాలి, ఎందుకంటే ఇది చాలా నేను ప్రాక్టీస్ చేశాను. నేను చెప్తా ఒక ఎగ్జాంపుల్ నా లైఫ్ లో చెప్తాను. 2022లో ఈ ట్రైనింగ్ నేను చేయలేదు, ఇంకా సర్టిఫికేషన్ చేయలేదు. అప్పుడు నాకు చాలా 6 ఏళ్ల నుంచి చేయాలని ఉంది, నాకు డబ్బులు లేవు. అయితే కొంచెం మా వారిది ఒక స్టాక్ ఉంది, అది అమ్మేసేయాలన్నమాట. అది అమ్మేస్తే కొంచెం డబ్బులు వస్తే నేను వెళ్ళొచ్చు. అట్లా నేను సోర్సెస్ వెతుకుతున్నాను, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలాగా వెళ్ళాలి ట్రైనింగ్ కి అని. అఫర్మేషన్ రాసుకోవడం స్టార్ట్ చేశా. ఇట్లా నాకు ఈ స్టాక్ అమ్ముడుపోయి నాకు కావాల్సిన అమౌంట్ నాకు వస్తుంది, ఈ స్టాక్ అమ్ముడుపోయి నాకు కావాల్సిన అమౌంట్ నాకు వస్తుంది, ఈ స్టాక్ రోజు రామ్కోట్ రాసినట్టు ఇది రాసుకుంటున్నా మా ఇంట్లో. ఈసారి నా డైరీలు తీసుకొస్తా, పొద్దున్న లేస్తే మా వారు అంటుంటారు, ఎవరన్నా రామ్కోట్ రాస్తారు లేదా సాయి కోట్ రాస్తారు, నువ్వేంటో బుక్కులు ఇవి రాసుకుంటూ కూర్చుంటావు పొద్దున్న రాత్రి అని. నాకు అదే డ్యూటీ, అంతే. నాకేం కావాలి నేను రాసేస్తా అఫర్మేషన్. అండ్ లక్కీలీ జస్ట్ 1 వీక్ ముందు ట్రైనింగ్, ఇంకా 1 వీక్ ముందు ఎవరో ఒక అతను వచ్చి నాకు ఇది ఇచ్చేయండి నేను పే చేసేసారు. ప్లస్ మా ఏదైతే వీళ్ళు ఉన్నారో సర్టిఫికేషన్ ట్రైనర్స్, వాళ్ళు నాకు ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ ఇచ్చారు. అప్పటి వరకు హిస్టరీలోనే లేదు, 10 years నుంచి ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ లేదు, క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ లేదు. అట్లాంటిది వాళ్ళు ఫెసిలిటీ ఇచ్చారు. ఫైనల్లీ నేను వెళ్ళాను, సర్టిఫికేషన్ చేసుకొని వచ్చాను అనమాట.
వాహ్ సూపర్ కదా. సో ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఐదర్ రాయొచ్చు, లేదా మనం ఇట్లా గోడ మీద అతికించుకొని మిర్రర్ మీద పెట్టుకొని ఇలా, లేకపోతే మన వాయిస్ తో మనమే మనకు కావాల్సింది. ఇప్పుడు హెల్త్ అఫర్మేషన్స్ ఉంటాయి, నేను రోజు చాలా ఆరోగ్యంగా ఉన్నాను, వెళ్తుంటాయి, నాకు రోజు నాకు ఎక్కడి నుంచైనా సరే డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి ఇలా. సో డిఫరెంట్ రిలేషన్షిప్స్, నా చుట్టూతో నన్ను ప్రేమించే వాళ్ళందరూ ఉన్నారు. సో ఇలా ఏది కావాలంటే అది మనం మన వాయిస్ లో రికార్డ్ చేసుకొని కూడా కంటిన్యూస్ వింటూ ఉండొచ్చు. మనం ట్రావెల్ చేసేటప్పుడు, కార్ లో ఉన్నప్పుడు, నడిచేటప్పుడు. దానికి అసలు నో ఎండ్ అన్నమాట. దానికేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కరెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏముండవు. తర్వాత ఇలాంటి కార్డ్స్ ఉంటాయి. ఐఎమ్ పవర్ఫుల్ ఛానల్ ఫర్ హీలింగ్ లవ్. అంటే నేను మొత్తం ప్రేమతో నిండిపోయి ఉన్నాను, నాలో ఎన్నలేని ప్రేమ ఉంది. ఐఎమ్ విల్లింగ్ టు చేంజ్ అండ్ గ్రో. నేను గ్రో అవ్వడానికి రెడీగా ఉన్నాను, నేను చేంజ్ కి రెడీగా ఉన్నాను. చాలా మంది చేంజ్ కి భయపడతారు, అవునా? పొద్దున ఏం జరిగింది చెప్తా. ఎప్పుడు మెట్రో అటు దిగేదాన్ని, ఇటు దిగిపోయా ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ. ఇక స్టార్ట్, నాకు చుట్టూతో చూస్తే ఇదేదో అన్ఫెమిలియర్ సరౌండింగ్స్ ఉన్నాయి, కరెక్ట్ వచ్చానా రాలేదా స్టార్ట్ అయిపోయింది నాకు. ఏంటి ఇటు వచ్చాను, రాధా 11:15 కల్లా ఉన్నమంది. ఇక స్టార్ట్, మనకి లోపల ఉంటది కదా రావణ్ మైండ్, అది రెడీగా ఉంటుంది ఏది లేకపోయినా. సరే అని ఓలా బైక్ బుక్ చేశాను. వాడు చూస్తే అక్కడికెక్కడికి వెళ్ళిపోయి క్యాన్సిల్ చేశాడు. చిచి ఇలా కాదు, పాజ్ అని చెప్పి ఐఎమ్ ఇన్ ద రైట్ పాత్, నేను కరెక్ట్ గా ఉన్నాను, ఓకే నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అని చెప్పి ఒక ఆటో అతను అలా అనుకుంటుంటే ఒక ఆటో అతను తనే వచ్చి అడిగాడు, మేడం ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇట్లా సుమన్ టీవీ బిల్డింగ్ కి వెళ్ళాలి, డైరెక్షన్ చూపించండి తీసుకెళ్తాను అన్నాడు. సూపర్ కదా అసలు. సో ఇట్లా ఎఫెక్ట్ అన్నమాట అలా ఉంటుంది. సో ఏంటంటే మనం ఆలోచన బట్టి ఏమైతుంది, మనకి వెంటనే వైబ్రేషన్ చేంజ్ అయిపోతుంది, ఫీలింగ్ చేంజ్ అయిపోతుంది, డల్ అయిపోతాం. సో యూనివర్స్ కి ఎట్లా అంటే, ఇప్పుడు నేను రాధా నీ ముందు కూర్చొని అని మాట్లాడాను అనుకో, ఏమన్నా అర్థమైంది, జిబ్బరిష్ లాంగ్వేజ్. సో యూనివర్స్ కి ఇప్పుడు యూనివర్స్ ఐ లవ్ యూ అంటే అర్థం కాదు, స్పష్టంగా అర్థం కాదు. యూనివర్స్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఫీలింగ్. అలా Mm-hmm. చెప్పుకునేటప్పుడు మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది కదా. ఐ లవ్ యూ, ఐ రియల్లీ లవ్ యూ, ఆ ఫ్రీక్వెన్సీ యూనివర్స్ కి అర్థమవుతుంది. సో తిని మంచి పాజిటివ్ హై వైబ్రేషన్ లో ఉంది, ఇంకా కూడా అలాంటివి ఇద్దాము తినకి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అఫర్మేషన్. నిజంగా అఫర్మేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ప్రియ ద్వారానే తెలుసుకున్నాం. సో అందరూ ఆ అఫర్మేషన్ పెట్టండి, అందరూ హ్యాపీగా ఉంటాం, జరగంది ఉండదు. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.